ఏమన్నావు నిషి? ఇంకొకసారి మళ్ళీ చెప్పు. సాక్ష్యాలు ఉంటే చూపించండి. కేదార్ మావయ్య గారి కొడుకని ఇప్పుడే ఒప్పుకుంటామని అందర్నీ పిలిచి మరీ చెప్తామని. ఏ సాక్ష్యాలున్నాయా? చూపిస్తావా? నిజాన్ని నిరూపించుకుంటావా? హా అంటే హా, లేని సాక్ష్యాల్ని ఎలా చూపిస్తావు? చూపిస్తా అంటున్నాను కదా నిషి. చూపిస్తే నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడతారా? ఆ సాక్ష్యాలన్నీ నా చేతులతో నేనే కాల్ చేశాను. వీళ్ళ దగ్గరుండే ఛాన్సే లేదు. నిలబడతాం. వాణ్ణి ఇంటి వారసుడిగా అందరి ముందు ఒప్పుకుంటాం. ఏం చేస్తా ఉండారమ్మి మీరు? అమ్మి అంత ఒత్తి పెట్టి అడుగుతా ఉందంటే ఇందులేదో తిరకాసుండదమ్మి. ఏం లేదత్తయ్య, ఊరికే మనల్ని భయపెట్టడానికి మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు ఉండవు. కాదమ్మి, ఆ అమ్మాయి మామూలుది కాదు, ఉండే ఉంటాయి. మీరేం కంగారు పడకండి అని చెప్తున్నాను కదా. అమ్మీ, నేను సుధాకర్ గారి కొడుకునే అని నిరూపించే సాక్ష్యాలివి. నిరూపించే సాక్ష్యాలివి. నిరూపించే సాక్ష్యాలివి. నిరూపించే సాక్ష్యాలివి. ఏంటి యువరాజ్ అలా చూస్తున్నావు? అదే నువ్వు కాల్ చేశాననుకున్నావే ఆ సాక్ష్యాలు. నో, ఇది ఫేక్. కావాలంటే చూసుకో, ఇవే ఒరిజినల్. ఏదమ్మి ఇటివ్వ. ఫేక్ డాక్యుమెంట్స్ అక్క. కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వదినా. అక్క అబద్ధం చెప్తున్నారు. కళ్ళ ముందు నిజముంటే అబద్ధమని ఎలా అంటావు యువరాజ్? ఎలా అంటే నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్. అదక్క నిజం. కాల్ చేశాను. అయితే ఏంటి? నేను ఇదంతా చేసింది మన ఫ్యామిలీ కోసమే కదా. ఫ్యామిలీ కోసం ఇలా తప్పులు చేయడం కరెక్ట్ అని అనుకోవడం ఎప్పుడు ఆపేస్తావు యువరాజ్? వదినా, మీరు కావాలంటే యువరాజ్ని తర్వాత తిట్టండి. ముందు ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ అని వాళ్ళకిచ్చి ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పండి. నిషి, ఒక చిన్న కరెక్షన్. అవి ఫేక్ డాక్యుమెంట్స్ కావు. మరి ఒరిజినల్ పిన్ని. ఒరిజినల్ పిన్ని. ఒరిజినల్ పిన్ని. ఒరిజినల్ పిన్ని. యువరాజ్ కాల్ చేశాను అంటున్నాడు కదా, అవి ఫేక్ డాక్యుమెంట్స్. అవి ఫేక్ డాక్యుమెంట్స్. ఫేక్ డాక్యుమెంట్స్. ఫేక్ డాక్యుమెంట్స్.